ప్రియులారా, బైబిల్లో ఉన్న మాటలను గూర్చి మనకు దేవుని మనస్సు ఏమిటో, వ్యాఖ్యానం ఏంటో, సత్యం ఏంటో, అప్లికేషన్ అన్వయింపు ఏమిటో తెలియాలంటే వాక్యమును సరిగా వ్యాఖ్యానించే వక్తలు, ప్రవక్తలు, రచయితలు కావాలి. భక్తులు చెప్పే మాటలు కావాలి. దేవుడు రాసిన గ్రంథంలో నుండే చెబుతారు, కానీ భక్తులు కూడా మనకు కావాలి. ప్రవక్తలు లేకుండా, బోధకులు లేకుండా ఒట్టి బైబిల్ గ్రంథమే నీకు దొరికితే నీకు సంపూర్ణ సిద్ధి కలుగదు. సంఘము క్షేమాభివృద్ధి పొందినట్లు, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందినట్లు, పరిచర్య ధర్మము జరుగునట్లు దేవుడు అపోస్తలులను, ప్రవక్తలను ఇచ్చాడు. లేఖనాలు ఇచ్చాడు అనేది లేఖనం ఎలాగూ ఉంది, కానీ సంఘము క్షేమాభివృద్ధి పొందినట్లుగా అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులను ఇచ్చాడు. వాళ్ళు లేకుండా క్షేమాభివృద్ధి జరగదు. గనుక మనకు బైబిల్ సరిగా అర్థం కావాలంటే వ్యాఖ్యాన పద్ధతులు తెలియాలి. వ్యాఖ్యాన పద్ధతులను మాస్టర్ చేసిన బోధకులు మనకు కావాలి. నేను ఇటీవల ప్రమాణ వాక్యం అనే గ్రంథం రాశాను, విడుదల చేశాను. దేవుడు వ్రాయమన్న ప్రణాళిక నాతో మాట్లాడాడు. ప్రమాణ వాక్యము అనగా పాత నిబంధన గ్రంథానికి భాష్యము పౌలు భక్తుడు చెప్పేశాడు. కొత్త నిబంధనలో, కొత్త నిబంధన ప్రకారం పాత నిబంధన అర్థం చేసుకోవాలి. అదే ప్రమాణ వాక్యం. అంతేగాని ఇప్పుడు ఇంకో గ్రంథం రావాల్సిన అవసరం లేదు. వ్యాఖ్యాన పద్ధతులను గూర్చి మీరు రాసింది కాదు ప్రమాణ వాక్యం. పాత నిబంధనకు కొత్త నిబంధన గ్రంథమే ప్రమాణ వాక్యం. అంతవరకే. కానీ మళ్ళీ బయట ఇంకో బుక్ మీరు రాసి, ఇంకో పుస్తకం రాసి అది ప్రమాణ వాక్యం అనకూడదు. దేవుడు నాతో మాట్లాడాడు అని చెప్పి. మీకు ఏమనిపించిందో కానీ నాకు చాలా నవ్వొచ్చేసింది. నేను వెంటనే సింపుల్గా ఓ ప్రశ్న వేశాను. పాత నిబంధనలు అర్థం కాని విషయాలకు కొత్త నిబంధన అర్థం చెబుతుంది అంటున్నావు, మరి ప్రకటన గ్రంథం అర్థం కాకపోతే ఏం చేయాలి? ప్రకటన గ్రంథంలో అర్థం కాని విషయాలు లేవా? అన్ని గ్రంథాల కంటే అందులోనే ఎక్కువ జటిలమైన విషయాలు ఉన్నాయి. మరి ప్రకటన గ్రంథమే ప్రశ్నల పుట్టగా మారిపోతే ఏం చెయ్యాలి? ఆ తర్వాత మూడో నిబంధన నువ్వు రాసావా, నీ తాత రాశాడా? పాత నిబంధనలు అర్థం కాని వాటికి కొత్త నిబంధన గ్రంథం భాష్యం చెబుతుంది, నిజమే. ఈ మొత్తం 66 గ్రంథాల్లో కూడా అర్థం కాని సంగతులు ఎన్నో ఉంటాయి. సరిగా వ్యాఖ్యానించుకోకపోతే వాక్య సారాంశం మనకు అర్థం కాదు. అందుచేత ఆవిడ అలాగే ఎందుకు వెళ్ళిపోయింది మరి రాంగ్ రూట్లోకి? అంటే ప్రవక్త అని తెలిసి కూడా వెంబడించకపోతే తప్పకుండా నీ బండి పట్టాలు తప్పుతుంది. ఇట్లాగే ఉంటుందన్నమాట విషయం. అడుగడుగున దైవజనుణ్ణి, దేవుడు పంపినటువంటి నాయకుణ్ణి అడుగడుగున జాగ్రత్తగా వెంబడించాలి. థాట్ లైన్ వెంబడించాలి. స్వతంత్రించి నువ్వు సొంత బుర్ర ఉపయోగించేటో వెళ్ళిపోయావు అనుకో, ఇలాగే ఉంటుంది, నవ్వుల పాలైపోతావు. పాత నిబంధనకు కొత్త నిబంధన వ్యాఖ్యానం చెప్పింది కనుక చాలు అని నువ్వు ఎంత పసితనపు మాట, చైల్డిష్ వ్యాఖ్యానం. అసలు కొత్త నిబంధనలో కూడా అర్థం కాని సంగతులు ఎన్నో ఉన్నవి. గనక లేఖనములో రాయబడ్డ సంగతులు అర్థం చేసుకోవడానికి బోధించవలసిన విధముగానే బోధించాలి. సత్యవాక్యమును సరిగా విభజన చెయ్యాలి. సత్యవాక్యానికి సరైన విధంగా వ్యాఖ్యానం చెప్పాలి. ఆ వ్యాఖ్యాన పద్ధతులు దేవుడు నా చేత వ్రాయించాడు. నా చేత వ్రాయించడం మొట్టమొదటిసారి కాదు. హెర్మెన్యూటిక్స్ అనే సైన్స్ ఉంది ఇంతకుముందే. దేవుడు నా చేత వ్రాయించాడు. నా చేత వ్రాయించడం మొట్టమొదటిసారి కాదు. హెర్మెన్యూటిక్స్ అనే సైన్స్ ఉంది ఇంతకుముందే.
అనేక మంది భక్తులు రాశారు. అందులో నేను అవసరమైన మేరకు తీసుకొని గురి కలిగిన వ్యాఖ్యానం చెయ్యాలి అంటూ దానికి అన్వయింపు చెప్పా. సరే, ఏది దేవుని వాక్యములోని ఒకే ఒక్క మాట విభిన్నమైన పరిస్థితుల్లో మళ్ళీ 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 మాట్లాడుతూ ఉంటుంది.